హాయ్ అండి, వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. ఈ వీడియో కూడా తెలంగాణ అంశాలకు సంబంధించినటువంటి క్వశ్చన్ సంబంధించి ఇవ్వబోతుంది. క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏ పీడీ చట్టం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సలహా మండలి చైర్మన్ గా జస్టిస్ ఎంఎస్కే జైస్వాల్ నియమితులయ్యారు. బి సమాజానికి ప్రమాదకరంగా మారిన నేరగాళ్లపై పోలీసులు పీడీ చట్టం ప్రయోగించి ఏడాది పాటు జైల్లో ఉంచుతారు. వీరికి బెయిల్ కూడా రాదు. సి పీడీ చట్టం సలహా మండలి 2 ఏళ్ల పాటు అమలులో ఉంటుంది అని 3 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగిందండి. దీంట్లో సరైన స్టేట్మెంట్లు ఏవి అని గుర్తించమని అడుగుతున్నారు. మరి ఒక్కసారి మనం వీటిని ఈ స్టేట్మెంట్లను చూసినట్లయితే ఏ స్టేట్మెంట్ చూద్దాం. మరి ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పీడీ చట్టం పరిశీలనకు ఒక సలహా మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సలహా మండలి చైర్మన్ గా జస్టిస్ ఎంఎస్కే జైస్వాల్ నియమితులు కావడం అయితే జరిగింది. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్ స్టేట్మెంట్ ఏనండి. ఇతను మరి జస్టిస్ ఎంఎస్కే జైస్వాల్ నేపథ్యం కనుక చూసినట్టయితే తెలంగాణ హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఇతను. మరి ఇతను చైర్మన్ గా పీడీ చట్టం పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం సలహా మండలిని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. కాబట్టి ఏ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్ బి సమాజానికి ప్రమాదకరంగా మారిన నేరగాళ్లపై పోలీసులు పీడీ చట్టం, పీడీ అంటే ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ చట్టం ప్రయోగించి ఏడాది పాటు జైల్లో ఉంచుతారు. వీరికి బెయిల్ కూడా రాదు. బి స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్. వీరికి మరి పీడీ చట్టం కింద కనుక ఒకవేళ అరెస్ట్ అయినట్లయితే 1 year పాటు జైల్లో ఉంచుతారు. బెయిల్ కూడా నాన్ బెయిలబుల్ గా ఉంటుంది. కాబట్టి బి కూడా కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ చూస్తున్నట్లయితే సి స్టేట్మెంట్ చూసినట్లయితే పీడీ చట్టం సలహా మండలి 2 ఏళ్ల పాటు అమలులో ఉంటుంది అని ఇవ్వడం జరిగింది. సి స్టేట్మెంట్ కూడా కరెక్టే. మరి సలహా మండలి యొక్క పదవి కాలం ఎంత అంటే 2 సంవత్సరాలు. 3 కూడా కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి మనం ఆన్సర్ గా 4 ఇవ్వాల్సి ఉంటుంది. ఏబి మరియు సి సరైనవి అని. మరొకసారి వీటికి సంబంధించి మనం పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ కనుక చూసినట్టయితే ఈ కరడుగట్టినటువంటి నేరగాళ్లపై ప్రయోగించే పీడీ చట్టం పరిశీలనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడ్వైజరీ బోర్డు సలహా మండలిని 2024 జనవరి 29న ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి తెలంగాణ హైకోర్టు రిటైర్డ్ జడ్జి అయినటువంటి జస్టిస్ ఎంఎస్కే జైస్వాల్ ను చైర్మన్ గా నియమించడం జరిగింది. అదేవిధంగా జిల్లా డిస్ట్రిక్ట్ కోర్టుల యొక్క రిటైర్డ్ జడ్జిలైనటువంటి ఎస్ బజరంగ బాబు, అదేవిధంగా బి నాగమారుతి శర్మలను సభ్యులుగా కూడా నియమించడం జరిగింది. మరి ఈ కొత్త మండలి ఏర్పాటుతో ఇప్పటివరకు ఉన్నటువంటి పాత మండలి అనేది దాని యొక్క నియామకం అనేది రద్దు కావడం జరిగింది. మరి సమాజానికి ప్రమాదంగా మారినటువంటి నేరగాళ్లపై మరి ఉపయోగించేటువంటి ఈ పీడీ చట్టం, ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ చట్టము ద్వారా ఒకవేళ అరెస్ట్ అయినట్లయితే ఏడాది పాటు జైల్లో ఉండాల్సి ఉంటుంది. నాన్ బెయిల్, వీటికి బెయిల్ కూడా రాదు. అయితే ఒకవేళ దర్యాప్తు సంస్థలు ఎవరిపైన పీడీ చట్టం ప్రయోగించే ముందు ఈ సలహా మండలి పరిశీలనకు పంపించడం జరుగుతుంది. మరి ఆ దర్యాప్తు సంస్థలు పంపిన ఈ సలహా మండలి పంపినటువంటి అభియోగాలను సలహా మండలి ఒకవేళ అప్పుడు ఈ పీడీ యాక్ట్ అనేది అతనిపై ప్రయోగించడం అనేది జరుగుతుంది. మరి కొత్తగా ఏర్పాటైనటువంటి సలహా మండలి ఎప్పటివరకు పదవి కాలం ఎంత అంటే 2 సంవత్సరాలు. ఇది అండి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పీడీ చట్టం పరిశీలన సలహా మండలికి సంబంధించినటువంటి అంశం. మరి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.